ఒక మధ్యతరగతి వాడి తీరని కల ఏదైనా ఉంది అంటే అది సొంత ఇల్లు మాత్రమే నాకు తెలిసి. అలాంటి సొంత ఇంటిని హైడ్రా అనే మిషన్‌తో గవర్నమెంట్ కూల్చేస్తుంది. కారణం ఏంటి? అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పేసి. కరెక్టే ఒప్పుకుందాం. ఇప్పుడు ఇల్లు అనేది ప్లేస్ అనేది అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకొని ఉంటారు. కానీ దానికి కావాల్సిన ఇసుక, సిమెంటు, ఈ మనుషులు, వర్కర్స్ వీళ్ళంతా అయితే ఆక్రమించుకోలేరు కదా! వాటిని వాళ్ళు ఎన్నో ఈఎంఐలు, లోన్లు పెట్టుకొని జీవితాంతం కష్టపడి ఒక ఇంటిని కట్టుకుంటే దాన్ని గవర్నమెంట్ కూల్చేస్తుంది. సరే ఆక్రమించుకున్నారు, కూల్చేస్తుంది. కానీ తొందరపడకుండా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆలోచిస్తే ఇంకా బాగుండేది. కొన్ని కొన్ని మంచి పనులు జరుగుతున్నాయని అనుకునే లోపే ఇట్లా కొంతమంది సామాన్యుల మీద పెద్ద పెద్ద ఇబ్బందులు పడడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. సూసైడ్ చేసుకోవడం, ఏడవడం. నిన్నైతే ఒక వీడియోలో ఒక మదర్ ఏడుస్తుంది, ముగ్గురు ఆడపిల్లలు, నేను వీళ్ళని ఎట్లా సాదాలి, ఇల్లు కూల్చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. సో గవర్నమెంట్ ఏదైనా సరే కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది. ఆక్రమించుకున్నారు కరెక్టే, కానీ కొంతమంది అందులో నిజాయితీగా కొనుక్కున్న వాళ్ళు, కష్టపడి ఉన్నవాళ్ళు ఉన్నారు. లోన్స్ పెట్టి ఈఎంఐస్ కట్టుకుంటూ ఆ ఇంటిని కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటిని వెరిఫై చేసుకొని ఆ కూల్చివేతల్ని కొంచెం ఆపాలని అనుకుంటున్నా నేనైతే.